49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 10 ఏళ్ళు అవుతోంది మనకు రాష్ట్ర అవతరణ జరిగి 10 ఏళ్ళు అవుతోంది. అసలు ఏం సాధించాము ఏంటి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు సార్. మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి ఏమనుకుంటున్నారు? 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి, మీ అభిప్రాయం ఏంటి? చాలా ఒకవైపు తెలంగాణ వచ్చిన ఆనందం కన్నా కూడా తెలంగాణ ఈ 9 సంవత్సరాల అమరవీరుల ఆశయాలను కూడా వాటికి తూట్లు పడ్డాయి. వాళ్ళ కళలు వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినాయన్న బాధ ఉన్నది. ఏ అమరవీరుల త్యాగాల పునాదుల మీద అయితే వీళ్ళు అధికారం చేజిక్కించుకున్నారో కేవలం వాళ్ళ కుటుంబాల ఆస్తులనే పెంచుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం అప్పు మాత్రమే మిగిల్చినారని నేను అంటున్నా. కానీ సార్ మీరు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత దెన్ పార్టీ పెట్టిన తర్వాత ఈ విమర్శలు చేయడం పట్ల కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు. సో దీనికి మీరు ఛాన్స్ ప్రభుత్వ అధికారి ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీలను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రభుత్వ అధికారి రాజకీయ నాయకుల్లాగా రోడ్ల మీద వచ్చి అంటే ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడాడు. ప్రభుత్వ అధికారికి కండక్ట్ రూల్స్ ఉంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజల గొంతుకగా మాకు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చేసే ప్రతి దోపిడీని ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించే బాధ్యత ఈరోజు రాజకీయ పార్టీల మీద. అందుకొరకు నేను రాజకీయ పార్టీ నేతగా నేను నా డ్యూటీని నేను చేస్తున్నానండి. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసంతృప్తిగానే ఉన్నారు అనుకుంటున్నారు. అతృప్తిగా ఉన్నారు. వాళ్ళు పూర్తిగా దోపిడీకి గురైనారు. నెలకు 1వ తారీఖు జీతం రావాల్సిన ఉద్యోగస్తునికి 15వ తారీఖు జీతం వస్తే ఎట్లా అండి? పోలీసు వాళ్ళు చూడండి పాపం రోజు ఎండలకు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు 3 సరెండర్ లీవ్ లేవు. సరెండర్ లీవ్ ఏంటంటే నా ఈఎల్ను నేను అమ్ముకుంటున్నాను నాకు డబ్బులు లేక. సరెండర్ లీవ్ 3 సరెండర్ లీవ్ లేవు అంటే నేను నా లీవ్లు అమ్ముకున్నా కూడా డబ్బు ప్రభుత్వం ఇవ్వడం లేదు. పెన్షన్ లేట్గా వస్తుంది. జీపీఎఫ్ నాది, నా డబ్బు, కానీ జీపీఎఫ్ కూడా లేట్గా వస్తున్నది. అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేవు. టీచర్ల బదిలీలు అండి, గత 8 సంవత్సరాల నుంచి టీచర్ల బదిలీలు లేవు. ఎట్లా చూడాలి మరి? 13 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా స్పౌస్ కేసు మీద ట్రాన్స్ఫర్లు లేవు. పారిశుద్ధ్య కార్మికులు జిహెచ్ఎంసీ అయితే క్లీన్గా పెడుతున్న 25,000 మంది పారిశుద్ధ్య కార్మికులను ముఖ్యమంత్రి గారు ఇదే జిహెచ్ఎంసీ వేదికగా ఏమన్నాడు? నేను రెగ్యులరైజ్ చేస్తాను. ఇంతవరకు ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. ఎట్లా చూడాలి దీన్ని? హోంగార్డుల జీతాలు పాపం హోంగార్డులు నెలకు 5,000 వేస్తున్నాడు. మిమ్మల్ని రెగ్యులర్ పోలీస్గా చేస్తున్నాడు. ఎందుకు వాళ్ళని పట్టించుకోవడం లేదు? 25,000 మంది హోంగార్డులు ఉన్నారు. 18,000 మందిని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఇవాళ హోంగార్డులకు ఉన్నది. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు? ప్రతి 5 yearsకి ఒకసారి కొత్త పార్టీ వస్తోంది. అన్ని పార్టీస్ వచ్చి ఇవే ప్రామిసెస్ చేస్తున్నాయి. ఏ పార్టీని నమ్మాలి? ఏ పార్టీ వైపు ఉండి ఓట్లు? చాలా మంచి ప్రశ్న. చాలా ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. ప్రజల మధ్యలో ఉండి, ప్రజల్లో పుట్టి, ప్రజల బాధల్లో పోరాటం చేస్తూ పుట్టి, ప్రజల మధ్యలో ఉండి, అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజల మధ్యలోనే ఉండి పాలన సాగించే పార్టీలను నాయకులు మాత్రమే ప్రజలు నమ్మాలి. అంతే తప్ప ముందు 4 మాటలు చెప్పి గండం గడిచిపోయిందిరా అని చెప్పి మంచిగా అధికారం వచ్చిన తర్వాత ప్రజల డబ్బులతో 1400 సెక్రటరియట్ కట్టుకొని అందులో 6th ఫ్లోర్లో అంగరంగ వైభవంగా ఆ రోజు 6వ నిజాం ఎట్లయితే ఫలక్నుమా ప్యాలెస్ కట్టుకున్నాడో అట్లా కట్టుకొని అంత మంచి డైనింగ్ టేబుల్ పెట్టుకొని మరి 300 ఎకరాలతో ఫామ్ హౌస్ పెట్టుకొని ప్రగతి భవన్ 170 కోట్లతో ప్రగతి భవన్ బంగ్లా కట్టుకున్న నుంచి బయటికి రాకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో, అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు కూడా అదే చేస్తున్నారు. అదే చెప్తున్నాం మేము. బీజేపీ అదే తప్పు చేస్తుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అదే తప్పు చేసి ఇలాంటి నాయకులను ఎన్నుకోకండి. ఆ రోజుకు హామీలు ఇస్తారు, గండం కట్టేగాలని బూట్లు ఏమంటారు, ఓట్ల కోసం కాళ్ళ మీద పడతారు. ఓట్లు వేసిన తర్వాత బూట్లతో దంతారు. అలాంటి వాళ్ళని మీరు దయచేసి దగ్గర రానియకండి. వాళ్ళు ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ అయినా, లేకపోతే వాళ్ళు ఇచ్చే 6 కిలోల రైస్ అయినా, ఇవన్నీ కూడా మన హక్కు అవి మన డబ్బులే. అందుకొరకు వాళ్ళకి మనం అత్యంత ఏమంటారు లాయల్గా ఉండి ఓటేయాల్సిన అవసరం లేదు. మన మధ్యలో ఉండి మన బిడ్డల భవిష్యత్తు కాపాడేవాళ్ళు, మన కుటుంబాల్లో సంపద తీసుకొచ్చేవాళ్ళు, మన ఇళ్లకు పట్టాలు ఇచ్చేవాళ్ళు, మనకి ఇండ్లు కట్టించేవాళ్ళు, మన భూములకు పట్టాలు ఇచ్చేవాళ్ళు, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చేవాళ్ళు, అలాంటి పార్టీలకే ప్రజలు పట్టం కట్టాలి. అదేవిధంగా ఆ పోరాటం నుంచి పుట్టి ఆ ప్రజల మధ్యలో ఉంటున్న పార్టీలకి ఇవ్వాలి తప్ప, అంతే తప్ప మీడియాని మేనేజ్ చేసో లేకపోతే ఇట్లా హోర్డింగులు పెట్టో అలా చేసే వాళ్ళకు ప్రజలు ఓడిస్తే మాత్రం నిండా మునుగుతారు. ఇప్పటికే బొందల పడ్డాం, ఇంకా లోతుగా బొందల పడ్డాం. సంక్షేమ పథకాలు ఉండాలా వద్దా? ఫ్రీ పాలసీస్ ఉండాలా వద్దా? మీరు అంటే ప్రజలను నేను ప్రజల హక్కు అండి. సంక్షేమం అనేది ప్రజల హక్కు. కానీ నేను ఏమంటున్నా అంటే ఆ సంక్షేమం చేసే వ్యక్తి దేవుడేం కాదు. ఆయన ప్రజల డబ్బులనే ప్రజలకు ఇస్తున్నాడు. అంతే తప్ప ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ సంక్షేమ పథకం వాళ్ళకు 2,000 రూపాయలు ఇచ్చి వెనక 2,000 కోట్ల రూపాయల ఆస్తిని ఒక రహస్యమైన జీవోతోని తీసుకుంటా ఉన్నారు. ప్రజలకు బియ్యం ఇవ్వాలి, బరాబర్ ఇవ్వాలి. తిండి లేక బతుకుతూ ఉన్నారు, వాళ్ళకి బియ్యం ఇవ్వాలి. ప్రజలకు ఇండ్లు కట్టియాలి, ఎందుకంటే డబ్బు లేదు, ఇండ్లు బరాబర్ కట్టియాలి. కానీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి
16,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 8 సంవత్సరాల్లో మరి ఒక 10,000 ఇండ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం, అది ఒక ప్రభుత్వం అనంటే సంక్షేమ పథకాలు బరాబర్ ఉండాలి. సంక్షేమం లేకపోతే ప్రజలు ఎడబడతారంటే పేదోళ్ళు. కానీ ఆ సంక్షేమం ముందర పెట్టి వెనక నుంచి మొత్తం కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారు. బినామీ కంపెనీలు పెట్టుకున్నారు, బినామీ ఆస్తులు సంపాదించుకున్నారు. తరతరాలుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న తరగాని ఆస్తి వీళ్ళు సంపాదించుకున్నారు. దాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సార్, ఇప్పుడు ఈ రోజు మనం స్మారక స్తూపం దగ్గర ఉన్నాం, అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. సార్, ఈ సాక్షిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అమరవీరులకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ అమరవీరుల శవాలు మోసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్. వాళ్ళు అగ్నికి దహనం అవుతుంటే వాళ్ళని కాపాడడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్గా వాళ్ళని తీసుకొని పోయి అపోలో బర్న్స్ వార్డులో వాళ్ళని ఎత్తుకొని పోయి చేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్. నేను ఒక్కటి చాలా రోధిస్తున్న వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ స్నేహితులను ఉస్మాన్ యూనివర్సిటీలో ఓదార్చే ప్రయత్నం చేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు అమరవీరులు మాట్లాడిన మాటలు మేమొస్తే మా అందరికీ న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, అదేవిధంగా మా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆ రోజు అమరవీరులు కలలు కన్నారు. ఈరోజు చివరి శ్వాస వరకు కూడా ఇదే స్తూపం దగ్గర నేను ప్రమాణం చేస్తున్నా, ఈరోజు మేము సంపద కోసం రాలేదు, నేను ఆస్తుల కోసం రాలేదు, లేకపోతే నా కుటుంబ ఆస్తి పెంచుకోవడం రాలేదు, నేను నా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి రాలేదు. కేవలం అమరవీరుల ఆశయాలను మాత్రం నిజం చేయడానికే వచ్చాను. కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా, అమరవీరుల ఆశయాల తెలంగాణగా, కౌలు రైతుల తెలంగాణగా, చిరుద్యోగుల తెలంగాణగా, విద్యార్థుల తెలంగాణగా, నిరుద్యోగులకు న్యాయం చేసే తెలంగాణగా మార్చేంత వరకు నిద్రబొమ్మ, మాట దప్పం, మడమ తిప్పం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అది అందరి తెలంగాణ మార్చడమే మా లక్ష్యం అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గుర చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది.